ఈవీఎంలు నిజంగా హ్యాక్ చేయొచ్చా? రీసెంట్గా జరిగిన ఏపీ ఎలక్షన్స్లో ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని సాధించింది. అందులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన చంద్రబాబు నాయుడు సీఎంగా పదవి బాధ్యతలను కొనసాగిస్తున్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు అయిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఇదిలా ఉంటే అపోజిషన్ పార్టీ అయిన వైసీపీ మాత్రం ఇప్పుడు ఎలక్షన్స్ జరిగిన విధానం మీద అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారంటూ సోషల్ మీడియాలో జగన్ చేసిన ఒక ట్వీట్ అయితే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. 2019వ సంవత్సరంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్లు వైసీపీ పార్టీ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసింది అంటూ పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని నిలదీసినప్పుడు అప్పుడు సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వాటిని ఖండించారు. ఈవీఎంలు అనేవి చాలా పర్ఫెక్ట్గా పనిచేసే మిషన్లు, వాటిలో ఏ తప్పు ఉండదు. ఒకవేళ ఓటు వేయడానికి వెళ్లిన వ్యక్తి ఈవీఎంలో ఒక పార్టీకి ఓటు వేసినప్పుడు వీవీప్యాట్లో మనం ఓటు వేసిన పార్టీ సింబల్ కనిపిస్తోంది. ఒకవేళ మనం ఏ పార్టీకి అయితే ఓటేసామో ఆ పార్టీ సింబల్ అక్కడ రాకుండా వేరే పార్టీ సింబల్ వస్తే మనం అరిచి గోల్ చేస్తాం. అంతే తప్ప వేరే పార్టీకి ఓటు వచ్చింది అని కామ్గా అయితే ఉండం కదా, అక్కడున్న అధికారులతో మాట్లాడతామంటూ ఈవీఎంలు మంచివే అనే విధంగా జగన్మోహన్ రెడ్డి అప్పుడు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. పోలింగ్ బూత్లో బటన్ నొక్కినారు. బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓటేశారని వీవీప్యాట్లో వాళ్ళకి కనిపిస్తూ ఉంది. వాళ్ళకి వీవీప్యాట్లో వాళ్ళు వేసిన ఓటు, వీవీప్యాట్లో వాళ్ళకి కనిపించే ఓటు రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్లో నుంచి బయటకు వచ్చారు. జగన్పై జనాలందరూ విమర్శలు చేస్తున్నారు. ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన 15 రోజుల తర్వాత జగన్కి ఈ విషయం గుర్తొచ్చిందా అంటూ మరికొంతమంది కమెంట్స్ చేస్తున్నారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన మొదటి రోజే బయటకు వచ్చి జనాలకు మేము కావాల్సినంత చేశాం, కానీ వాళ్ళు మాకు ఎందుకు ఇలాంటి రిజల్ట్ ఇచ్చారో ఇప్పటికీ అర్థం కావడం లేదు అంటూ కొన్ని ఎమోషనల్ మాటలైతే మాట్లాడారు. ఆ తర్వాత తమ పార్టీ మెంబర్స్ అందరినీ పిలిపించి వాళ్లకు దిశానిర్దేశం చేస్తూ 5 సంవత్సరాల కాలం చాలా తొందరలోనే ముగిసిపోయింది. ఇప్పుడు మనం అపోజిషన్లో ఉండి కూడా జనం కోసం పోరాడాలి అంటూ చెప్పారు. ఇప్పుడేమో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారు అంటూ ట్వీట్లు పెడుతున్నారు. రిజల్ట్స్ వచ్చాక ఇవేమీ గుర్తుకు రాని జగన్మోహన్ రెడ్డికి 15 రోజుల తర్వాత సడన్గా ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి గుర్తుకొచ్చి మాట్లాడటం అనేది సరైన విషయం కాదు అని కొంతమంది వాదిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రపంచ కుబేరుడు అయిన ఎలన్ మాస్క్ కూడా ఈవీఎంల పనితీరుపైన విమర్శలను చేస్తున్నారు. తను కూడా ఈవీఎంల కంటే పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగిస్తే మంచిది అంటూ ఆయన ట్వీట్ చేయడం అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనాన్ని కలిగిస్తోంది. మన దేశ భవిష్యత్తు అనేది ఎలక్ట్రానిక్ మిషన్లకు వదిలేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటూ తాను తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఎలక్ట్రానిక్ మిషన్స్ని ఈజీగా హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది. దానికోసమే పేపర్ బ్యాలెట్ వాడితే బెటర్ అని ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన అద్దంకి దయాకర్ కూడా ఈవీఎం ట్యాంపరింగ్ పైన స్పందించారు. తను కూడా గతంలో ఈవీఎంల పనితీరు సరిగ్గా లేదు అనే విధంగా మాట్లాడడం మనందరం చూసాం. కర్ణాటకలో కాంగ్రెస్ లీడర్స్ కూడా ఒకప్పుడు ఈవీఎంలు మంచివే అన్నారు. మళ్ళీ ఇప్పుడు మాట మారుస్తూ ఈవీఎంల పనితీరు సరిగ్గా లేదు, అందువల్లే మాకు సరైన సీట్లు రావడం లేదంటూ వాళ్లు తెలియజేయడం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. కాంగ్రెస్ పార్టీ అధినేత అయిన రాహుల్ గాంధీ కూడా ఈవీఎంల పనితీరుపైన స్పందించారు. ఇండియాలో ఈవీఎంలు బ్లాక్ బాక్స్ లాంటివని, వాటిని పరిశీలించడానికి ఏ ఒక్కరికి అనుమతి ఉండదని తాను చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారింది. ఇదిలా ఉంటే ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చా లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకుందాం. ముందుగా ఈవీఎం అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. ఇందులో 3 మిషన్లుంటాయి. ఒకటి ప్రెజెంటింగ్ ఆఫీసర్ దగ్గర ఉంటే కంట్రోల్ యూనిట్ మాస్టర్, మరొకటి ఓటింగ్ కంపార్ట్మెంట్లో ఉండే బ్యాలెట్ యూనిట్, ఇంకోటి వీవీప్యాట్. ఆఫీసర్ కంట్రోల్ యూనిట్లో బ్యాలెట్ బటన్ ప్రెస్ చేస్తే అప్పుడు బ్యాలెట్ యూనిట్ ఆన్ అవుతుంది. అప్పుడు మనం మనకు నచ్చిన పార్టీకి ఓటు వేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మనం ఓటు వేసిన తర్వాత ఒక లాంగ్ బీప్ సౌండ్ వస్తుంది. అలా వచ్చినప్పుడు మన ఓటు రిజిస్టర్ అయిందని అర్థం. మనం ఏ పార్టీకి ఓటేసాము, అది ఏ పార్టీ మీద ఓటు అనేది కన్ఫర్మ్ అయిందో తెలుసుకోవడానికి పక్కనే ఉన్న వీవీప్యాట్లో మనకు కనిపిస్తుంది. 7 సెక్షన్ల పాటు దాన్ని మనం చూసుకోవచ్చు. అందుకే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈవీఎంలను హ్యాక్ చేయడం ఇంపాసిబుల్ అని చాలా స్ట్రాంగ్గా చెబుతోంది. ఒక స్టాండర్డ్ అలోన్ మిషన్, దానికి వైఫైతో కానీ ఇంటర్నెట్తో కానీ బ్లూటూత్తో కానీ ఎలాంటి సంబంధం ఉండదు. ఇది ఒక బ్యాటరీతో నడిచే మెషిన్ మాత్రమే.
ఇదంతా విన్న తర్వాత ఈవీఎం మెషిన్లను ఫిజికల్ యాక్సెస్ ద్వారా తీసుకుని దాన్ని ట్యాంపరింగ్ చేయొచ్చు కదా అనే డౌట్ కూడా మనలో చాలా మందికి వస్తుంది. కానీ అలా కూడా పాసిబుల్ అవ్వదని ఈసీ ఆఫ్ ఇండియా చెబుతున్నారు. ఎందుకంటే ట్యాంపరింగ్ చేయాలంటే ముందుగా ఈవీఎం కంట్రోల్ యూనిట్ను ఓపెన్ చేసి అందులో ఉన్న చిప్ను చేంజ్ చేయాలి. కానీ ఈసీ ఈవీఎంలను హ్యాక్ చేయడం కాదు, ట్యాంపరింగ్ కూడా చేయలేము అని 2023లో సుప్రీంకోర్టుకు ఒక నివేదికలో తెలియజేసింది. ఎలా అంటే వీటిని భారత్ ఎలక్ట్రానిక్స్ ఆఫ్ బెంగళూరులో తయారు చేస్తారు. వీటిని తయారు చేసే క్రమంలో అధికారంలో ఉన్న పార్టీతో ఎవరైనా అధికారి అనుకూలంగా ఉండి వీటిలో ఉన్న చిప్ను చేంజ్ చేయొచ్చు కదా అనే డౌట్ కూడా రావచ్చు. కానీ నామినేషన్లకు ముందు ఈవీఎంలను తయారు చేస్తారు కాబట్టి అప్పటి వరకు ఏ ప్రాంతంలో ఏ వ్యక్తికి ఆ పార్టీ టికెట్ ఇస్తున్నారు అనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు. అభ్యర్థుల పేర్లు గుర్తులను కూడా ఈవీఎంలో ఎలాంటి ప్లేస్మెంట్లో ఇస్తారో కూడా తెలియదు. కాబట్టి ఇక్కడ ఈవీఎంని హ్యాక్ చేయడానికి అవకాశం అయితే లేదు. ఇక ఈవీఎంలను తయారు చేసిన తర్వాత వీటిని ఒక సెక్యూర్ రూమ్లో భద్రపరుస్తారు. ఆ తర్వాత కూడా ఈ మెషిన్లో వేటిని ఏ లొకేషన్కి పంపిస్తారనేది కూడా ఎవరికీ తెలియదు. కాబట్టి వీటిని హ్యాక్ చేయడం అసాధ్యమని చెప్పాలి. ఇక ఎన్నికలు ముగిశాక వాటిని ఒక రూమ్లో భద్రపరిచి ఆ రూమ్కి సీల్ వేస్తారు. వాటిని ఫలితాల రోజు ఓపెన్ చేసిన వెంటనే ఎలక్షన్ రిప్రజెంటేటివ్లు వాళ్లతో పాటు ఉంటారు కాబట్టి అప్పుడు కూడా హ్యాక్ చేయడానికి వీల్లేదు.